కార్కి బ్యాటరీ పీకిందని అర్థమైంది, అందుకే మనం డక్క కొడుతున్నాం ఇప్పుడు. డే 3 మనం స్టార్ట్ అవుదాం అనుకున్నాం, మన కార్ స్టార్ట్ కావట్లేదు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. మన ఇలా డే 3 మనం సూర్యాపేట వెళ్దామని స్టార్ట్ అయినాం కదా, కానీ బండి స్టార్ట్ కావట్లేదు. అది బ్యాటరీ పోయిందా ఏమో అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, వర్షం పడుతుంది, చాలా వర్షం పడుతుంది. మనకి ఏమైందో కానీ బండి స్టార్ట్ కావట్లేదు అసలు. బ్యాటరీ టర్మినల్ అన్నీ బాగానే ఉన్నాయి, కొత్త బ్యాటరీ, ఒక 2 years అవుతుంది, అయినా స్టార్ట్ కావట్లేదు. బ్యాటరీ సింబల్ చూపెట్టట్లేదు. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, మొత్తం చినుకులు పడుతున్నాయి. లాస్ట్కి చర్చలు అన్నీ జరిపిన తర్వాత మన కార్కి బ్యాటరీ పీకిందని అర్థమైంది, అందుకే మనం డక్క కొడుతున్నాం ఇప్పుడు. వంశీ ఉన్నాడు మనతోటి. వంశీ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, ఇంకా 4 బండ్లైనా కొనవచ్చు. కొద్దిగా అందుకొని రోడ్ ఎక్కిద్దా. చక్కబెట్టు. రోడ్ ఎక్కితే ఎవడో కూడా వస్తారు కనుక చక్కబెట్టు. మనమైతే ఇల్లు మెకానిక్ కాడికి వచ్చినాం, చూపెడుతున్నాం అసలు ఏంటి ప్రాబ్లం. డైనమో పోయింది అనుకో, మనం సూర్యాపేటలో ఇవాళ వెళ్ళలేం కార్లో అనేసరికి మనం వచ్చేసి బ్యాటరీ పోయిందా డైనమో పోయిందా అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. చూస్తుండం అంకులు. ఏమైంది? మనకైతే డైమండ్ పోయిందని చెప్పారు. దానివల్ల మనం ఇక్కడ పక్కన ఒక షెడ్ ఉన్నది, ఆ షెడ్ కాడికి వచ్చేసి డైమండ్ బీకిచ్చి మనోడి దగ్గర కొన్ని సామాన్లు ఉన్నాయంట, అవి ఓకే అనుకుంటే చేద్దాం. ఇటే పెడదామా? ఇటే పెట్టమంటుండు బండి. నేనైతే ఇంటికి వెళ్తున్నా. మనకి సాయంత్రం 4-5కి అట్లా ఇస్తా అన్నాడు మనకి డైనమో కొన్ని పార్ట్స్ చేంజ్ చేసి, కొన్ని రోటర్ పోయింది దాంట్లో, ఆ రోటర్ చేసి ఇస్తా అన్నాడు. అంతలోపు నేను ఇంటికి వెళ్ళి ఒక 2 కట్టలు మంజలేదు ఉంది, అది చల్లేసి మళ్ళీ సాయంత్రం 4-5కి అట్లా పోయి డైనమో తీసుకొని నేను కార్ రిపేర్ చేసుకుంటా. డాడీ అను వంశీ ఇద్దరు కలిసి బైక్ మీద సూర్యాపేట వెళ్ళారు ఆల్రెడీ. ఇంకా నేనే వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా నేను కార్ చేపిస్తేనే కదా రేపైనా ఎల్లుండి అని వెళ్ళేది. ఎందుకంటే కార్ మ్యాండేటరీ, ఎందుకంటే పెద్ద సామాన్లు కానీ ఏదన్నా ఇంటికాంచి పట్టుకుపోవాలనుకుంటే మనం పక్కా తీసుకెళ్ళాలి కదా. అందుకే మనం దాన్ని ఏం చేయాలంటే కార్ ఫస్ట్ ఇవాళ చేయించుకోవాలి. ఇవాళ కార్ చేయించుకుంటేనే మనకి దాదాపు పని అయిపోతుంది. సాయంత్రం అట్లా 4-5కి రమ్మన్నారు. మనం అంతసేపు ఇంటికి వెళ్ళి ఒక 2 కట్టలు ఉన్నాయి కదా, ఇవాళ వెళ్తానని చల్లిద్దాం అనుకున్నాం. కానీ ఇంకా నేనున్నా కదా అని చెప్పేసి నేను పోయి ఇప్పుడు ఒక 2 కట్టలు తీసుకెళ్ళి చల్లిన తర్వాత మనం కొద్దిగా తినేసి ఈవినింగ్ వరకు అట్లా వెళ్ళిపోయినాం అనుకో, మనకి కార్ రెడీగా ఉంటుంది. మళ్ళీ షెడ్కి తీసుకెళ్ళి మనం డైనమో ఎక్కించుకొని బ్యాటరీ ఛార్జింగ్కి ఇచ్చారు, అట్లనే ఆ 2 తీసుకెళ్ళి కారుకి పెట్టుకొని నేను ఇంటికి వచ్చేస్తా. ఇవాళ చేయాలి ఎట్లయినా, ఎందుకంటే మనం కార్ కంపల్సరీ కావాలి. ఫైనల్గా మనం వచ్చి కార్ తీసుకున్నాం. మనకి ఇక్కడైతే చేయించినాం కదా, డైనమో ఇక్కడ ఎక్కిచ్చేసాం. టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం స్టార్ట్ అవుదాం. స్టార్ట్ అయింది మధ్యలో కదా, ఎక్కించుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మనం వోల్టేజ్ అనేది చెక్ చేసుకొని ఓకే మన బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అనుకుంటే మనం ఇంటికి బయలుదేరాం. మనకి ఇల్లందులో హడావిడి అంతా స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే మనకి 2వ తారీఖు ఎట్లాగో విజయదశమి ఉంది కదా. మనకి దగ్గరలో ఒక జాతర ఒకటి ఉంటుంది, ప్రతి సంవత్సరం ఫేమస్, అది ఒక 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. విజయదశమికి ఇక్కడ మా దగ్గర చావలు ఉంటాయి. దాంతోపాటుగా మనం చిన్న బ్లాగ్స్ కూడా చేసుకోవచ్చు అనిపించింది. మన ఆల్రెడీ సిటీలో ఇల్లందులో హడావిడి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడనే స్కూల్ ఉంటుంది, స్కూల్ గ్రౌండ్లోనే మనకి చావలు ఇట్లా
జరిపిస్తారు. చావులంటే ఏం లేదు, మనం రావణాసుడిని కాల్స్తాం కదా, సేమ్ అలానే. కానీ ఇక్కడ పోయినసారి అయితే జబర్దస్త్ షో వాళ్ళు వచ్చారు, మరి ఈసారి ఎవరు వస్తారో తెలియదు, చూడాలి. ఇంకా కొంచెం స్టేజ్ అవి ఇవి రెడీ చేస్తుర్రు. మనకి నెక్స్ట్ వీక్లోనే కదా, ఇంకా వచ్చేసింది దసరా ఆల్రెడీ, ఇవాళ 26. ఈ బండిలో ఎంత పవర్ వస్తుందని చెక్ చేస్తారు. బ్యాటరీ కొద్దిగా డ్రైన్ అయింది కదా, ఛార్జింగ్ ఇచ్చాము, అందుకే స్టార్టింగ్లో ఉంచమన్నారు. ఫైనల్గా మన కార్ అయితే రెడీ అయిపోయింది. మనకు వచ్చేసి ఇలా ఒక 4,000 దాకా ఖర్చు వచ్చేసింది. డైనమో వీటికి అన్నిటికి కలిపి 4,000 తీసుకున్నారు. మనకి ఇక్కడ మెకానిక్ ఒక 800 తీసుకున్నారు. 4,800 అయిపోయింది ఇలా. ఓకే ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్, బాయ్.